इस यूनियन की तरफ से और इस यूनियन की तमाम तर कोशिशों के जरिए क्या है इसको मजबूत करने की पूरी कोशिश करूँगा और इसके साथ जो 13 जो मसाइल हैं और आगे भी जो मसाइल जो पैदा होंगे इतने బాగా ఆర్గనైజేషన్లో జరుగుతుంటే ఏమైనా 30 సంవత్సరాల్లో ఏం చెప్తున్నాం పిల్లలు అంటే లక్ష్మణ సార్ మొదటిసారి లక్ష్మణ సార్ కూర్చోబెడతాను అంటుంటే రమేష్ ఏమనుకోకు నేను ఇంటే తిరిగినా నా కొడుకు చూడు ఎక్కడ చూపెట్టి నిజంగా సంఘంలో తిరుగుతే ఇవాళ నా బిడ్డ మంచిగా అమెరికాలో ఉన్నది నా కొడుకు ట్రిపుల్ ఐఏఎస్ బిఎల్ కోర్స్ చేస్తున్నాడు ఆ ఆశీస్సులన్నీ మీ నుంచి నాకు వచ్చినాయి శేఖర్ అన్న 24 గంటలు రౌండ్ ద క్లాక్ సంఘమనే కాదు సామాజిక సమస్యలు కూడా ఎన్నో వస్తున్నాయి మాకు హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ఉంటాం ఎప్పుడేం అవసరం పడుతుంది తెలియదు గత 29 సంవత్సరాలలో ఇక్కడికి వచ్చిన అన్న ప్రధాన బాధ్యత తీసుకున్నప్పుడు నేను పట్టణ శాఖ అధ్యక్షుడిగా ఉన్నా 31 సంవత్సరంలో జిల్లా అధ్యక్షుడైనా 29 సంవత్సరాలు ఎంత హుషారుగా ఉడికిను ఇవాళ కూడా లోపల ఒక ఇంటి కావాల్సిన పూర్వక కూడా నేను అక్కడే వస్తున్నా మీ అందరు ఆశిస్తులు మీకు హామీ ఇస్తున్నా ఇంతమంది వచ్చినప్పుడు మీకు హామీ ఇస్తున్నా నేను ఇంకా 50 61 దాకా వచ్చింది బాగా 61 దాకా నేను ఏమంటున్నా అంటే బాగా కలవాలని రాకుండా చేశాను కనీసం మీటింగ్లకు పక్క జిల్లాలను చేస్తారు కనీసం పక్క జిల్లా వాళ్ళు వచ్చేస్తుంటే సిద్దిపేటలో తీసుకొచ్చారు పెద్దపేటలో తీసుకొచ్చారు కానీ కరీంనగర్లో ఇంత చేసిన రమేష్ మాత్రమే రానియాలి నేను అనుకున్నాను నిన్నలాగా ఎక్కడో దగ్గర కాడికి ఆర్డర్ వస్తుందంటే రిటైర్మెంట్ ఉంటాయి ఇక నెలకు 2 సార్లు 3 సార్లు తెలియజేయాలి రావాలి రిటైర్మెంట్ కావాలి అది పోయిందిగా ఇప్పుడు అది రిటైర్మెంట్ 3 ఏళ్ళ దాకా లేదు అందుకే ఏదో సందర్భం కల్పించాలి నేను రావాలి రామప్రసాద్ సార్ చాలా సీనియర్ ఈ సంఘంలో అక్కడ కూడా మిత్రుడు నాకు 2 నిమిషాలు మాట్లాడాల్సిందా రమేష్ సార్ 20 సంవత్సరాల పరిచయం ప్రతాపరెడ్డి సార్ గారు గురువు ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు నేను ఎంఆర్పి మానకొండ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాను అయితే అప్పుడు అక్కడ మా గ్రామంలో కులాయి గ్రామాన్ని ఒక తెలుగుదేశం నాయకుడు ఉండేవారు ఆయన మా విలేజ్ నుంచి తీసేది సార్ అంటే మన ప్రతాపరెడ్డి సార్ అప్పటికే తెలియదు వేరే ఒక మిత్రుల ద్వారా వెళ్తే ఏదైతే చిన్న సమస్య అని అప్పుడు మంత్రిగా ఉండే మొదటిసారి రామోదర్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇట్లా మీ కార్యకర్తలు అడ్డుపడుతున్నారంటే ఒకటే నిమిషంలో ఫోన్ చేసి టీ కాఫీ తాగించి ఈ సమస్య అయితేనంటే పోమన్నాడు అట్లాంటి ఎంతో మంది సమస్యలు ప్రతాపరెడ్డి సార్ గారు తీర్చారు ఇప్పటికీ నాకు దాదాపు ఉన్న మరొకసారి ఏదో ఒక సమస్య మాట్లాడడం కానీ వాట్సాప్లో క్లియర్ చేయడం కానీ జరుగుతుంది థ్యాంక్ యూ సార్ అట్లా అమరేందర్ మా మిత్రుడు మానకొండకు కొద్దిగా 5 సంవత్సరాలు మరి ఈ సందర్భంగా మళ్ళీ అందరూ కూడా కలుసుకున్నట్టు అయిపోయింది ఏదో ఒక అవకాశం అంటే ఎప్పటికీ వస్తుందని నాన్నకంటే ఒక దారి చూసుకోకపోతే 99 దారులు చూసుకుంటాయని ఒకేసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ సంఘం నుంచి ఈ రకంగా ఎందుకు జరుగుతుంది ఎన్ని కామెంట్లు పెట్టినా ఇష్టం ఉంటే ఉండొచ్చు అనే కామెంట్ వస్తున్నప్పుడు కూడా చాలా రకాల ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఈరోజు ఎస్టీయూలో దాదాపు 19 సంవత్సరాలు 2001 డిఎస్సీ 19 సంవత్సరాలు ఉన్నా ఫోన్ చేసి తెలుసుకున్న జీవోలు కానీ ఏదైనా సమస్య ఉంటే రమేష్ అన్నతో తెలుసుకునేది ఆ ఎస్టీ సంఘంలో ఉండి కూడా ప్రతాపరెడ్డి సార్ మేము ఫోన్ చేసి ఏం చేస్తామంటే టీచర్ సార్ ఎస్టీలో ఉన్నామని చెప్తే కూడా సాధారణంగా మాకు అనేక రకాల జీవోలు కానీ లీవుల విషయంలో కానీ మేము మా సందేహాన్ని తీర్చుకున్నాం ఇద్దరు కలిసి 2 జీవోలు ముగ్గురు మన దగ్గర ఉన్నట్టే కాబట్టి ఈరోజు మళ్ళీ అన్న దగ్గర నుంచి చేరినందుకు మాకు ఈ విధం విముక్తి జరిగి మళ్ళీ అన్న నడుస్తున్నందుకు సంతోషంగా ఉంది ఎంతో తృప్తిగా ఉంది ఈ 2 రోజుల నుంచి ఇంకెప్పుడు అవుతుందా ఎప్పుడు చేరుతామా అనే సంతోషంలో నిజంగా ఉన్నామన్నా అందులో ముఖ్యంగా మన పెట్ట ప్రతాపరెడ్డి సార్ గారి తనం ముఖ్యంగా మేము అయితే రమేష్ అన్న అడగాలి లేకపోతే ప్రతాపరెడ్డి సార్ ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి మాకు ఏ సందేశం ఉన్నా దీన్ని ముందుకు తీసుకువెళ్తాం దీన్ని స్ట్రాంగ్ చేస్తాం ఇక ఈ సంఘము జగిత్యాల జిల్లాలో టీఆర్టీఎం అనే సంఘం ఏ స్థాయికి పోతుందో అందరు కార్యకర్తలు శివాలు లెక్క ఉన్నారు మీరున్నారు అలా సరిపోతుందా మేము 2 రోజులు బాధపడ్డాం మిమ్మల్ని పక్కకు తీసేసినప్పుడు కూడా మేము ఎంత ఇబ్బంది పడ్డాం తర్వాత మమ్మల్ని తీసేసినప్పుడు
ఎప్పుడు ఇబ్బంది లేదు, ఇప్పుడు సంతోషంగా ఉన్నది, చాలా సంతోషపడతాం. మేము ఏంటంటే ఉంటాం మండలంలో. ఇక మాకు మేమేదో మీకు చూపిస్తామన్నా. థ్యాంక్ యూ మాకు అవకాశం ఇచ్చాను. వచ్చినప్పుడు అప్పుడు ఈసీ మీటింగ్ జరుగుతున్నప్పుడు రమేష్ అన్న చంద్రనారాయణ లక్ష్మారెడ్డి గారు వచ్చి ఎస్టీ సంఘంలో రావాలి అని అప్పుడు వచ్చేస్తే వారు చెప్పిన వెంటనే సంఘంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా వివిధ హోదాలో మేము పనిచేస్తూ రమేష్ అన్నను నేను ఎప్పుడు 2000 మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్న రాష్ట్ర స్థాయిలో కూడా అధ్యక్షుడిగా ఉండాలని కోరుకునే వ్యక్తిలో కూడా మొట్టమొదటి అన్నని ఎప్పుడో చెప్పిన అన్న నువ్వు ఇక్కడ మా జిల్లాలో ఉండే స్థాయి కాదు, ఎందుకంటే జిల్లాలో కంటే ఎక్కువ అనుభవం ఉన్నది కాబట్టి రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పిన అనుభవం అంటే ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత పోదాము, అప్పుడు మనము మొత్తం మనమే తీసుకున్నానన్నారు. ఆ 2-3 సంవత్సరాలే ఇప్పటికి ఈ విధంగా అయిపోయింది అనుకున్నాం. ఆ సంఘం నుంచి మనం విడుకోవడం వల్ల ఈరోజు ఈ స్థాయిలో కూడా గౌరవం తగ్గడం అనేది నాకే చాలా ఆనందంగా అనిపించింది. ఇంకొకటి మన ప్రతాప్ రెడ్డి సార్ గారు షిఓస్ వస్తాయి, చాలా మంది కంటే ఇంగ్లీష్లో వస్తాయి, కానీ ఇంగ్లీష్ టర్మినాలజీ నుంచి తెలుగులోకి మనకు చాలా ఈజీగా అవగాహన కోసము చాలా సులభంగా రాసుకుంటే అవి మనం చదువుగా ఇట్లా ఉంటాయి. జీవో కొత్త టర్మినాలజీ ఇంగ్లీష్లో ఉంటాయి, కొన్ని అర్థంగానే ఉంటాయి కాబట్టి దాన్ని తెలుగులో రాయడంతో మనకు చాలా వివరంగా ప్రతి ఏ పేపర్లో అయినా సార్ వచ్చినప్పుడు వాట్సాప్లో మనకు వచ్చిందని చూసుకుంటారు. అప్పటి నుండి మేము ఫాలో అవుతున్నాం. కాకపోతే మీకు మేము పరిచయం కాకపోవచ్చు, కాకపోతే మీ జీవోస్ ఎప్పుడు మేము ఫాలో అవుతున్నాం. కరీంనగర్ జిల్లాలో అంటే పేరు ఎక్కువ ఉంటుంది. ఏ ఆఫీస్లో ఉన్నా అని ఏమైనా సమస్య వచ్చిన ఆఫీసర్లు కూడా సార్నే సలహాలు సూచనలు తీసుకొని చేసేవాళ్ళు. అది ఇప్పటికీ ఉంది. ఇక ముందు మీ జీవోలు మీకు ఇంట్రెస్ట్ అదేవిధంగా పోను జిల్లా స్థాయిలో కూడా ఈ జీవోల పైన కూడా ఒకసారి టీఆర్డీఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఒకటి ఖచ్చితంగా అవగాహన సదస్సు పెట్టాలి. ప్రతి ఉపాధ్యాయునికి ఏ జీవోలో ఏమి ఉపయోగపడతాయి అన్నీ తెలియాలి. చాలా మంది మళ్ళీ ఫోన్ చేస్తారు, అన్న దీనికి రియంబర్స్మెంట్ దానికి వస్తారు, రకరకాల డిసీజులు ఉంటాయి, అవి అడుగుతూ ఉంటారు. మనకు తెలియని ఉంటే ఒకసారి అందరం కలిసి జిల్లా స్థాయిలో ఒక జీవోల మీద సదస్సు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఏ సంఘం చేసి మనం చేసి ఉంచాలి. అలా చేసి ఉంచినప్పుడు మన ఉపాధ్యాయులకు మన సంఘానికి ఇంకా బలమైన ఏర్పడుతుంది. దాంతోనే మీ ఇచ్చిన ప్రోత్సాహంతో మేము కూడా మండల స్థాయిలో కూడా ఖచ్చితంగా చురుకుగా పాల్గొని అందరినీ ఉపాధ్యాయులు చేస్తాం. ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాయగల్ మండలంలో కూడా 221-25 మందిని మెంబర్షిప్ చేసేవాళ్ళం. జిల్లాలో రాష్ట్ర మాజీ అధ్యక్ష లక్ష్మారెడ్డి గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మరియు జగిత్యాల మిత్రులు టీఆర్డీలో పెద్ద ఎత్తున విస్తృత సమావేశానికి పిలవగానే వచ్చినటువంటి సురేష్ శ్రీనివాస గారు నాయకత్వంలో వచ్చినటువంటి నమస్కారం. నేను జగిత్యాల పట్టణంలో 13 సంవత్సరాలు వేసిపోయాను. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ గా మారి అదే భావజాలంతో వృద్ధి చెందుతున్న సంస్థ మన టీఆర్ఎస్. కాబట్టి
విద్యార్థి ప్రగతిని కూడా సమాజ శ్రేయస్సు కూడా దృష్టిలో పెట్టుకొని ఏర్పడ్డ సంఘం. వ్యక్తి పూజ అసలే లేదు, మీకు అందరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. రమేష్ అన్న అడుగుతాడు. ముఖ్యంగా ప్రభాకరన్ గురించి మీకు తెలియని విషయం ఏంటో, ఎందుకంటే నాకు కొత్త కానీ మీకు పాత. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు అంతకుముందు రమేష్ అన్న ఒక జిల్లాలోనే ఉండేది, జిల్లాకే పరిమితమైంది. ఇప్పుడు 33 జిల్లాలకు కూడా ఆయనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకొని, అలాగనే మన ప్రతాపరెడ్డి సార్ జీవాల మీద తిట్ట ఎవరు ఏదైనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడి వాళ్ళ నుండి కూడా సార్ ద్వారా మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఏ విధంగానైనా కూడా ఇప్పటికిప్పటి మీరు ఏ జీవాలైనా ఇప్పటికిప్పటికే వాట్సాప్ తిట్ట మనకున్నారు. కాబట్టి ఇక నుండి మన టీఆర్టీ నేను అనుకున్నాను కరీంనగర్లో బాగా ఎక్కువగా మెంబర్షిప్ అవుతుందని వారు చేరే సందర్భాలు అనుకున్నాను. కానీ కరీంనగర్ కాదు, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు రమేష్ అన్న ప్రధాన కార్యదర్శి, నేను తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ స్థానంలో అధ్యక్షుడిగా చేరలేదు. మళ్ళీ అధ్యక్షుడు వెళ్ళిన తర్వాత మళ్ళా జిల్లా ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు జగిత్యాల జిల్లా నంబర్ 1 రాష్ట్రంలోనే నంబర్ 1గా అవుతుందని మీరు చేస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినంత మీ అందరికీ జగిత్యాల జిల్లా శాఖ నిర్వహిస్తున్న సమావేశానికి అధ్యక్షులు అమరేందర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి పూర రమేష్ గారు, మరియు గౌరవ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు, పూర్వ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, అధ్యక్ష కార్యదర్శులు కట్కర్ రమేష్ గారు, రాములు గారు, మరియు కార్యవర్గం మరియు జిల్లా జగిత్యాల సురేష్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు పేరు పేరున ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ ఆహ్వానం తెలియజేస్తూ, మనమంతా ఎందుకు మనమంతా అంటున్నంటే గతంలో మనమంతా పూర్వాశ్రమంలో కలిసి ఉన్నటువంటి వాళ్ళం. పేరు మారిందే కానీ ఏం మారలేదు. ఇవాళ కింద ఉన్న ముందున్న మనమంతా కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. నిజానికి చాలా సంతోషం ఏంటంటే ఒకనాడు ఒక సంఘం అర్థనుకొని పంపిస్తే ఇవాళ అదే సంఘంలో మేము కూడా మీతో నడుస్తామని ముందుకు వచ్చి ఇవాళ మాతో కలిసి నడవడానికి ప్రయాణం చేస్తున్నటువంటి మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 25 సంవత్సరాలుగా మనమంతా కలిసి అనేక ఉద్యమాలలో, అనేక కార్యక్రమాలలో, సమస్యల పరిష్కారంలో మీరు మేము కలిసి పనిచేసినటువంటి అనుభవంగా మనమంతా పాల్పంచుకున్న వాళ్ళమే. మన కష్ట సుఖాలు చూసినటువంటి మా ముగ్గురిని నందిమల విద్యాసాగర్, కట్కర్ రమేష్ గారిని నన్ను సంఘం వదులుకుంటే మీలాంటి అనుభవజ్ఞులు సంఘం వదులుకుందంటే ఆ సంఘం యొక్క పుట్టినతత్వమే తప్ప ఏ సంఘం కూడా వదులుకోదు. మీకు మేము అండగా ఉంటామని ఆనాడు మమ్మల్ని ఆహ్వానించి ఈ సంఘంలో ఇవాళ ముందుకు పోవడానికి సహకరిస్తున్నటువంటి మాన్రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, టీఆర్టీఎఫ్ సంఘం మమ్మల్ని హక్కును తెచ్చుకొని ఇవాళ తలెత్తుకునే విధంగా ఈ రాష్ట్రంలో మనందరినీ మళ్ళీ కలిపే విధంగా చేసినటువంటి ఘనత వారికి దక్కుతుందని మేము అనుకుంటున్నాం. నిజానికి సంఘంలో మనమంతా చేరినాడు అనుభవం తక్కువైనా అనేక అనుభవాలు నేర్చుకొని సంఘానికి పేరు తీసుకొస్తూ మన సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. అలాంటి వాళ్ళం ఎంతో ఎదిగినప్పటికీ కూడా సంఘాన్ని కూడా మనకంతా పైకెత్తు ఎదిగేటట్టుగా చేసినటువంటి మీ అందరి శ్రమ వృధా కాలేదు. ఆ సంఘం మనల్ని వదులుకున్న మనందరూ ఇవాళ టీఆర్టీలో మీరు భాగస్వాములై మాతో నడుస్తున్నందుకు, మా మీద నమ్మకం ఉంచినందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు నిన్న మొన్నటి వరకు కూడా ఇందులో కొద్దిమంది 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కలిసి నడిచినాం.
నిజంగా ఆయన ఆవేదన చూశాను. అలా చాలా మంది మనసులలో నేను మాట్లాడిన విధానం చూశాను. అంటే ఇంతకాలం కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతామని, కానీ వాళ్ళ మనమంతా ఒక పండుగలాగా ఒక జాతరలో కలుసుకున్నట్టుగా మన కుటుంబం జిల్లాలుగా విడిపోయినప్పటి నుండి కొంత మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికీ ఇవాళ మనం మరో 6 సంవత్సరాల కింద కలిసినట్టుగా అనిపిస్తా ఉంది. మనం జిల్లా ఎన్నికలలో రాత్రి పగలు కూర్చున్నట్టుగానే ఇవాళ ఇంత నిశ్శబ్దంగా మనం ఒక ఐక్యత కోసం, ఈ సంఘ అభివృద్ధి కోసం, మన సమస్యల పరిష్కారం కోసం కలిసి ముందుకు నడుస్తామని మీరు ఏ నమ్మకంతో ఇందులో అడుగు పెడుతున్నారో ఆ అడుగులు వృధా కానివ్వం. మీ సమస్యల పరిష్కారానికి ఇక్కడ అన్ని రకాల సమస్యలు సాధించడానికి అన్ని రకాల అవగాహనలు కలిగినటువంటి ప్రతాప్ రెడ్డి గారు కానీ, పెద్దలు లక్ష్మారెడ్డి గారు కానీ, కక్క రమేష్ గారు కానీ, ఖమ్మం నుండి పిలువగానే ఇక్కడికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు వచ్చారు. మా రాములు గారు కానీ, మా కట్టంరెడ్డి గారు కానీ, రన్నారెడ్డి గారు కానీ, విద్యాసాగర్ గారు కానీ, ఇలా చెప్తూ పోతే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా మీ పట్ల, మన సంఘం పట్ల అహర్నిశలు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఏనాడు మీకు చిన్న సమస్య వచ్చినా మేమంతా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉంటామని, మీ సమస్యల పరిష్కారానికి ఎప్పుడు ఎల్లవేళలా ముందుంటామని తెలియజేస్తాను. ఇంతకుముందు ఒకరు అన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా చూడాలనుకున్నామన్నారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా చూద్దామనుకుంటేనే ఆ సంఘం దూరం చేసుకున్నది. ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నిలబెట్టుకున్నది. ఆ నిలబెట్టిన సంఘానికి మనమంతా అండగా నిలబడదామని, ఆ సంఘాన్ని రాష్ట్రంలో ఒక మొదటి స్థానంలో నిలబెట్టడానికి మీరు మేము కలిసి నడుద్దామని తెలియజేస్తూ, మీరు అందరూ చూపినటువంటి ప్రేమతో మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనం ఒక ఆందోళన పనిచేసినటువంటి నిధుల వద్ద కూడా ఈరోజు కలుసుకుంటున్నాం. కరీంనగర్ జిల్లాలో కూడా దాదాపు 90% పాఠశాలలు అందరం కలిసాం. విధంగా జైత్యాల జిల్లాలో కూడా పాఠశాలలు అందరం కూడా మనం కలుసుకుంటున్నాం. డిఆర్డిఎం కూడా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి డిఆర్టీ ఎస్టీ యూనియన్ తర్వాత డిఆర్డిఎం కూడా మరియు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్గా ఉంది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి సంఘం. ముఖ్యంగా చెప్పాలంటే మన కడప జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈరోజు జీవోల విశ్లేషణలో కూడా ప్రధాన రాష్ట్ర నాయకత్వం అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నప్పటికీ కూడా ఒక డిఆర్డిఎఫ్ ఒక పెద్ద బలంగా ఉంది. అన్ని జీవాల మీద విశ్లేషణ చేస్తూ మరియు డిఆర్డిఎఫ్ దాని కింద ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఇప్పటికీ ప్రధానాలు రిటైర్ అయినప్పటికీ కూడా వారి యొక్క సేవలు నిర్వహించుకుంటున్నాం. మనకు అందరికీ తెలుసు, ఇంతకుముందు రమేష్ అన్న ప్రభాకర్ నాయకత్వంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరియు రమేష్ అన్న ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మరి వారి యొక్క పనితనం అనేది మనందరికీ తెలుసు. దానికి తోడుగా ప్రతాపరావు కూడా వారి యొక్క అనుభవాన్ని చేస్తారు. ఏ ఒక్క ఉపాధ్యాయులు కూడా ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా అది సత్వరం పరిష్కారం అయ్యే దిశలో ఈరోజు రాష్ట్ర నాయకత్వం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రానికి అండదండలు ఉన్నాయి. ప్రతాపరావు లక్ష్మణ్ సార్ ఉన్నారు. ఎండ తెలుసు ప్రభాకరణ ఇప్పటికీ నాకంటే ఏం ఎక్కువ అందరికీ అందరికంటే ఏ ఎక్కువ కూడా చాలా వేగంగా ఆ సంఘాన్ని ముందు తీసుకునేటువంటి నాయకత్వం ఉన్నది. మరి అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా సురేష్ భాయ్, సిరణ, తర్వాత సత్యన్న, తర్వాత భువన వీళ్ళందరూ కూడా మంచి అనుభవం ఉన్నటువంటి గౌతమ్ భాయ్ వీళ్ళందరూ కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చాలా పటిష్టంగా చేసుకుంటే మనకు రాబోయే 7 సంవత్సరాలు కూడా ఏ ఉపాధ్యాయులు కూడా మనకు ఇబ్బంది కలగదు. ఆ విధంగా ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ ఈరోజు అంటే ఎస్టీ గారిని చెప్పుకుంటున్నటువంటి సందర్భం అనేది ప్రతాప్ రెడ్డి గారి అప్పుడు సార్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. నేను ఎగ్జిట్గా అపాయింట్ కాగానే మేడిపల్లి మండలానికి అడ్వాన్స్ ప్రెసిడెంట్ గా మరియు రవీంద్రన్ ఉన్నాడు, ప్రధాని జనరల్ సెక్రటరీ చేశాం. అటువంటి జగిత్యాల దేశంలో మొత్తం
సంవత్సరము కష్టపడి అంటే మొదట్లో వచ్చినప్పుడు ఎస్టీఓ అంటే ఎస్టీఓ అదో సంఘం కూడా ఉన్నటువంటి సందర్భంలో జైత్యాలని ఎస్టీఓలో డ్రాప్ చేసి మరి అలాంటి సంఘంలో కొనసాగాలి అనుకుంటున్న కొనసాగలేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో అంటే సంఘాన్ని విడాల్సిన అవసరం. అదేవిధంగా మాకు మన రమేష్ అన్నయ్య కూడా చిన్న పనులు కానీ ఏదన్నా సహకరించడం, మరి సహకరించిన వారికి నేను చిన్నదైనా పెద్దయినా నేను మాత్రం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటున్నాను కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రావడం అంటే అక్కడ ఉండలేని పరిస్థితి కూడా ఉంది. అసలు ఆ సంఘానికి అంటే ఒకప్పుడు మంచి సిద్ధాంతాలతో కూడిన సంఘం, అసలు ఇప్పుడు సిద్ధాంతం అంటే ఏంటో తెలియని పరిస్థితులు, అందులో తెలియని అని చెప్పుకోవడానికి కూడా జరగలేకపోయినందుకు బాధపడాల్సిన అవసరం కూడా ఉంది. మరి వెళ్ళేసి మన సంఘాన్ని కూడా అంత గొప్పగా మరి తయారు చేసుకొని మనం ముందుకు వెళ్తామని ఆశిస్తూ ఈ సభాధ్యక్షులు జైత్యాల జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు, పూర్వ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు అన్న కట్కం రమేష్ గారు, రాముల్ గారు, రాష్ట్ర బదులు విద్యాసాగర్ గారు, అన్న కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రావు గారు, మధుచంద్ర గారు, జైత్యాల జిల్లా బాధ్యులు అన్న మా పెద్దన్న గుర్రం శ్రీనివాస్ గౌడ్ గారు, చిన్నయ్య గారు, విజయానంద్ రావు గారు, అదేవిధంగా మీ పిలుపుతో విఠల్ గారు, అదేవిధంగా మీ పిలుపుతో ఒక సైన్యంలా ఒక ఉప్పెనలా జైత్యాలంటే మీతో కలిసి మీ వెంట నడిచి వస్తారని చెప్పి మీ అందరితో కలిసి వచ్చిన నా ఉపాధ్యాయ నా సోదరుల మిత్రులందరికీ ఎస్టీయూ నుంచి తరలి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ఎదురెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఒక సందర్భం జైత్యాల జిల్లా ఏర్పడినప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఎస్టీ అధ్యక్షుడై క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేసిన సందర్భంలో రమేష్ అన్నను అప్పుడు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పిలిచిన సందర్భంలో ఆ కార్యక్రమం మొత్తం చూసిపోయిన తర్వాత తెల్లారి నాకు ఫోన్ చేసి అన్నాడు, నా సంఘం ఎక్కడ లేదు, నీతోనే వస్తుంది, నువ్వే అక్కడ నడిపేయాలా అని చెప్పి ఆ రోజు నాకు తన యొక్క కొంత నేను విడిచిపోతున్న బాధ నాకు అనిపించింది. కానీ ఈరోజు రమేష్ అన్న ఒకటే చెప్తున్నాం, మీరు ఏనాడైతే నాకు సంఘాన్ని ఏ విధంగా అయితే పూల పాన్పుగా ఇచ్చినానని అనుకున్నారో అదే విధంగా ఆ మొత్తం సంఘాన్ని ఈరోజు మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చినామని చెప్పి సగర్వంగా చెప్తున్నాం. కొంత అవమానానికి గురైన కావచ్చు, కొంత ఆవేదనకు గురైన కావచ్చు, కొంత బాధలో కొన్ని సంవత్సరాల ఉన్నప్పటికీ మమ్మల్ని కొన్ని నెలలు మేము కట్టినాం. ఆ బాధనంతా కూడా చెప్పుకునే వేదిక దొరకలేని పరిస్థితి ఏర్పడింది. కానీ మాటలు చెప్పుకోవడానికి మాకు ఒక అవకాశం కావాలనుకున్నా దొరకలేని పరిస్థితి. అలాంటి చెప్పగలుగుతున్నాం. ఇక్కడ మనకు బ్యానర్ పైన పేరు మాత్రమే మారింది, కానీ మన ముందరంతా కూడా ఒకటే లక్ష్యం, ఒకటే మంత్రం, ఒకటే తత్వం. మనమందరం కూడా ఎప్పటి వరకు ఏ విధంగానైతే కలిసి పనిచేస్తున్నామో, ఏ లక్ష్యంతో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల కోసానికి పోరాడినామో ఆ లక్ష్యంతో ఆ విధానం లోపలే అదే విధంగా మన పోరాట పంతాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ క్రమం లోపల రమేష్ అన్న మనకు అండగా ఎల్లవేళలా ఉంటాడన్న నమ్మకంతో మనం ఈరోజు ఆ రమేష్ అన్నతో కలిసి ప్రయాణించామని చెప్పి మీకు సగర్వంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి సార్ యొక్క వారిని నేను ప్రత్యక్షంగా కలిసింది కొన్ని సందర్భాలే కావచ్చు. అన్న వాళ్ళ పిల్ల అమ్మాయి యొక్క పెళ్లి సందర్భంలో మాత్రమే మీతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయిన సందర్భం కావచ్చు. కానీ మీరు అందించిన ఉపాధ్యాయ రంగానికి మీరు అందించిన సేవలు
ఉపాధ్యాయులకు మీకు మీ ద్వారా ఎన్నో రకాలైన మేలు జరిగే సందర్భాన్ని మేమందరం కూడా ప్రత్యక్షంగా ఎల్లవేళలా వింటున్నాం. ఒక ఉపాధ్యాయునికి ఒక సమస్య వచ్చిందంటే నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా నా పక్క కూర్చొని కూడా ప్రతాప్ రెడ్డి సార్కి ఫోన్ చేస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి వెంటనే ఫోన్ చేసిన సందర్భాన్ని నేను కుక్కూరులో వచ్చిన సందర్భం. ఆ విధంగా ఇప్పుడు మేము మీకు ఒక విన్నపం చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు మనం అందరికీ సేవ చేస్తాం, కానీ ఇప్పుడు చేసే సేవ టీఆర్టీఎఫ్ బ్యానర్ పేరు మీద రావాలా, టీఆర్టీఎఫ్ సారి రావాలా. మీరు ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి ఏంటంటే టీఆర్టీఎఫ్ అని చెప్పి మీరు మా అందరికీ కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పి మేము మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నామన్నయ్య. మాకు తెలుసు 2000 మల్యాల మండలంలో పనిచేసిన సందర్భంలో కూడా మా రమేష్ అన్న పిఆర్సీ అంటే కూడా తెలియని సందర్భంలో కూడా పిఆర్సీ ఎట్టుంటో తెలియని సందర్భంలో తనతో అవగాహన సదస్సు పెట్టిన సందర్భం అంటే తన ద్వారా ఎంతో నేర్చుకున్నాం. అంటే సంఘం అనేది మమ్మల్ని అందరినీ కలిపింది. ఆ వేదికగా మేము అనేక రకాలైన ఉపాధ్యాయులు అనేక రకాలైన పనులు చేయడంలో కూడా మేము ముందుకు పోయాం. నా కోసానికి ఆ రోజు ఎండలో ఎండలో కూడా చెప్తే రమేష్ అన్న నన్ను తీసుకొని వచ్చిన సందర్భం అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అనేక రకాలైన సందర్భాలు సంఘంగా ఉపాధ్యాయులుగా మేమందరం చేసాం. సీనన్న నేను ఇద్దరం అధ్యక్ష కార్యదర్శులుగా జగిత్యాల జిల్లా లోపల అత్యధికంగా ఆ సంఘానికి హైదరాబాద్ రంగారెడ్డి తర్వాత జగిత్యాల జిల్లాని అత్యధికంగా అభ్యర్థించిన సంఘంగా నిలబెట్టిన సందర్భం. అట్లాంటి గొప్పగా నిలబెట్టిన సంఘాన్ని వ్యక్తులను ఒక సంఘం కోల్పోయింది, ఒక సంఘం హక్కును చేర్చుకుంది. హక్కును చేర్చుకున్న సంఘానికి మేము సదా విధేయతతో వినయంగా ఉపాధ్యాయ విద్యారంగానికి సేవ చేయడం లోపల అంకితమై ఉంటాం. మాతో కలిసి మిమ్మల్ని మీతో కలిసి మీ వెంట నడిపించినందుకు నడిపేయడానికి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోవడానికి ఇంత దూరం ప్రయాణం చేసి అన్న రామన్న ఖమ్మం నుంచి కూడా అంత దూరం నుంచి ఇక్కడికి రావడం మీరందరూ కూడా ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానించాలా, మాకు ఒక ధైర్యం చెప్పాలా, మమ్మల్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మీరందరూ కూడా కొంత ఓల్డ్ ఏజ్ అయినప్పటికీ పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ రావడం అనేది మాకు అందరికీ కూడా సంతోషం. మాకు ఒక గొప్ప మనోధైర్యాన్ని నింపింది, మాలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపింది. మీరు అందించే మనోధైర్యంతో మీరు అందించే నూతన ఉత్తేజంతో మేము మరొకసారి పునరంకితమై టీఆర్టీఎఫ్ బ్యానర్ మీద మరొకసారి జగిత్యాల జిల్లాలో సంఘం అంటూ ఉన్నదంటే టీఆర్టీఎఫ్ మాత్రమే ఉన్నదని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తామని చెప్పి ఆ విధంగా మేము ముందుకు పోవడానికి మా కటిగా ప్రొఫెషన్ గారి నాయకత్వం లోపల పనిచేయడానికి మేము ఎల్లవేళలా ఇప్పుడు ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ నా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు కృతజ్ఞతలు. జై జై టీఆర్టీఎఫ్ చెప్పగలుగుతున్నాం. ఇక్కడ మనకు బ్యానర్ పైన పేరు మాత్రమే మారింది కానీ మన ముందరంతా కూడా ఒకటే లక్ష్యం, ఒకటే మంత్రం, ఒకటే తత్వం. మనమందరం కూడా ఎప్పటి వరకు ఏ విధంగానైతే కలిసి పనిచేస్తున్నామో, ఏ లక్ష్యంతో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల కోసానికి పోరాడమో ఆ లక్ష్యంతో ఆ విధానం లోపలే అదే విధంగా మన పోరాట పంతాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ క్రమం లోపల రమేష్ అన్న మనకు అడ్డగా ఎల్లవేళలా ఉంటాడన్న నమ్మకంతో మనం ఈరోజు ఆ రమేష్ అన్నతో కలిసి ప్రయాణించామని చెప్పి మీకు సగర్వంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి సార్ యొక్క వారిని నేను ప్రత్యక్షంగా కలిసింది కొన్ని సందర్భాలే కావచ్చు. అన్న వాళ్ళ పిల్ల అమ్మాయి యొక్క సందర్భంలో పెళ్లి సందర్భంలో మాత్రమే మీతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయిన సందర్భం కావచ్చు. కానీ మీరు అందించిన ఉపాధ్యాయ రంగానికి మీరు అందించిన సేవలు ఉపాధ్యాయులకు మీకు మీ ద్వారా ఎన్నో రకాలైన మేలు జరిగే సందర్భాన్ని మేమందరం కూడా ప్రత్యక్షంగా ఎల్లవేళలా వింటున్నాం. ఒక ఉపాధ్యాయునికి ఒక సమస్య వచ్చిందంటే నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా నా పక్క కూర్చొని కూడా ప్రతాప్ రెడ్డి సార్కి ఫోన్ చేస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి వెంటనే ఫోన్ చేసిన సందర్భాన్ని నేను కుక్కూరులో వచ్చిన సందర్భం. ఆ విధంగా ఇప్పుడు మేము మీకు ఒక విన్నపం చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు మనం అందరికీ సేవ చేస్తాం, కానీ ఇప్పుడు చేసే సేవ టీఆర్టీఎఫ్ బ్యానర్ పేరు మీద రావాలా, టీఆర్టీఎఫ్ సారి రావాలా. మీరు ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి ఏంటంటే టీఆర్టీఎఫ్ అని చెప్పి మీరు మా అందరికీ కూడా
దిశానిర్దేశం చేయాలని చెప్పి మేము మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నామన్నయ్య. మాకు తెలుసు 2000 మల్యాల మండలంలో పనిచేసిన సందర్భంలో కూడా మా రమేష్ అన్న పిఆర్సి అంటే కూడా తెలియని సందర్భంలో కూడా పిఆర్సి ఎట్టుంటుందో తెలియని సందర్భంలో తనతో అవగాహన సదస్సు పెట్టిన సందర్భం అంటే తన ద్వారా ఎంతో నేర్చుకున్నాం. అంటే సంఘం అనేది మమ్మల్ని అందరినీ కలిపింది. ఆ వేదికగా మేము అనేక రకాలైన ఉపాధ్యాయులు అనేక రకాలైన పనులు చేయడంలో కూడా మేము ముందుకు పోయాం. నా కోసానికి ఆ రోజు ఎండలో మండుటెండలో కూడా చెప్తే రమేష్ అన్న నన్ను తీసుకుని వచ్చిన సందర్భం అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అనేక రకాలైన సందర్భాలు సంఘంగా ఉపాధ్యాయులుగా మేమందరం చేసినాం. సీనన్న నేను ఇద్దరం అధ్యక్ష కార్యదర్శులుగా జగిత్యాల జిల్లా లోపల అత్యధికంగా ఆ సంఘానికి హైదరాబాద్ రంగారెడ్డి తర్వాత జగిత్యాల జిల్లాని అత్యధిక సభ్యత్వం సంఘంగా నిలబెట్టిన సందర్భం. అట్లాంటి గొప్పగా నిలబెట్టిన సంఘాన్ని వ్యక్తులను ఒక సంఘం కోల్పోయింది, ఒక సంఘం హక్కును చేర్చుకుంది. హక్కును చేర్చుకున్న సంఘానికి మేము సదా విధేయతతో వినయంగా ఉపాధ్యాయ విద్యారంగానికి సేవ చేయడం లోపల అంకితమై ఉంటాం. మాతో కలిసి మిమ్మల్ని మీతో కలిసి మీ వెంట నడిపించినందుకు నడిపేయడానికి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోవడానికి ఇంత దూరం ప్రయాణం చేసి అన్న రామన్న ఖమ్మం నుంచి కూడా అంత దూరం నుంచి ఇక్కడికి రావడం మీరందరూ కూడా ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానించాలా, మాకు ఒక ధైర్యం చెప్పాలా, మమ్మల్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మీరందరూ కూడా కొంత ఓల్డ్ ఏజ్ అయినప్పటికీ పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ రావడం అనేది మాకు అందరికీ కూడా సంతోషం. మాకు ఒక గొప్ప మనోధైర్యాన్ని నింపింది, మాలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపింది. మీరు అందించే మనోధైర్యంతో మీరు అందించే నూతన ఉత్తేజంతో మేము మరొకసారి పునరంకితమై టీఆర్టీఎఫ్ బ్యానర్ మీద మరొకసారి జగిత్యాల జిల్లా లోపల సంఘం అంటూ ఉన్నదంటే టీఆర్టీఎఫ్ మాత్రమే ఉన్నదని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తామని చెప్పి ఆ విధంగా మేము ముందుకు పోవడానికి మా కటిక ప్రొఫెసర్ గారి నాయకత్వం లోపల పనిచేయడానికి మేము ఎల్లవేళలా ఇప్పుడు ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ నా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు కృతజ్ఞతలు. జై టీఆర్టీఎఫ్. ఎంత పిజ్జా దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ అంటే తెలుసు బాగా. అంటే ఎట్లా వస్తాడు అంటే కోడిగుడ్డు ఫ్రై చేసి పెడతాంటే వస్తాడండి. ఎక్కడ కరీంనగర్ నుంచి వెళ్ళి రాయకాల్ దగ్గర భూపత్పూర్, ఆ భూపత్పూర్ పోయి ఎందుకు పోయినామంటే కూడా మా అక్క కూడా ఎంత ప్రేమ అంటే మాకు అండాబుజ్జి చేసి అండం తినేందుకు దాదాపు 5-6 సార్లు అండాబుజ్జి కోసం పిలిచినటువంటి తమ్ముడు అన్న మాకు చిన్నదే కానీ అనుభవం పెద్దది మాట్లాడాల్సి. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున సమయాభావం వల్ల ఉచ్చరించలేకపోయినందుకు క్షమించండి. వేదికలకి మాట్లాడడం అంటే కొంత అనర్గళంగా మాట్లాడేటువంటి తత్వం ఉన్నప్పటికీ వేదిక మారడం అనేది కొంత లోపల ఉన్నటువంటి ఎక్కడో చిన్న బాధను మాట్లాడేయడానికి కొంత ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సందర్భం. ఎక్కడన్నా చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి. 2002లో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందినాడు. ఆనాడు ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షులుగా, కటకం రమేష్ అన్న గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆనాడు నేను సభ్యత్వం తీసుకున్న ఎస్టీలో. మళ్ళీ 18 సంవత్సరాల స్కేల్ తీసుకున్న తర్వాత రాజీనామా చేశాను. నవంబర్ 1 నా 18 సంవత్సరాల స్కేలు, నవంబర్ 5 నాడు రాజీనామా చేసినాం. మా సోదరుడు నిరుద్రం. ఎక్కడ కొట్టినా పడతాం కానీ ఒక్క మాటన్నా పడం అనేటువంటి విధానం మాట అంటే పడే లేదు. దెబ్బ కొడితే ఏం పర్వాలేదు, ఎందుకంటే కొంచెం నొప్పి వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది. కానీ మనసుకు కలిగిన గాయం ఎప్పటికీ పోదు. ఆ ఒక్క ఆలోచనతో ఆత్మగౌరవ నినాదంతో రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాను. అనేక రకాలుగా సోదరుల మధ్య, ఉపాధ్యాయుల మధ్య మమ్మల్ని బదనం చేయడానికి అనేక
సందర్భం చెప్పొద్దు అనుకున్నాను, కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది ఇక్కడ. ఎప్పుడైనా ఎవరైనా ఏ ఉపాధ్యాయుడైనా ఆత్మగౌరవంతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ఆత్మగౌరవం కోసం మాత్రమే సంఘాలు పనిచేస్తాడు. అటువంటి సంఘమే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆ సంఘంలో కొనసాగడానికి ఎంత మాత్రం ఇష్టపడడం అనేది ఇప్పటిదాకా మనకు జరుగుతున్నటువంటి అంశం. సోదరులారా, 2.5 సంవత్సరాలు ఆ సంఘంలో అధ్యక్షుడిగా చేశాను. సురేష్తో నాకు మంచి అనుబంధం ఉంది. నాకు సొంత తమ్ముళ్ళలాగా, అన్న అనే పదం మీద దించాడు. నా ఇంట్లో నేను అన్న, ఆమె వదిలే. నాకు తోడవున్న ఒక తమ్ముళ్ళలాగా ఉండి నన్ను ఆ విధంగానే చూసుకున్నాడు. 2.5 సంవత్సరాలు జిల్లాను అన్ని స్థాయిలలో ఆ సంఘాన్ని మంచి స్థాయిలో తీసుకోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ దురదృష్టవశాత్తు వదిలినప్పటికీ ఒక మేధావులతో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు మొదటగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతాప్ రెడ్డి గారి వాయిస్తో వచ్చేటువంటి మెసేజ్లు చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాం. ఎవరో షేర్ చేస్తూ ఉంటారు, కానీ సార్ పేరే ఉంటుంది కింద. ఎవరో రాసిన దాని పేర్లు మార్చుకుంటారు, కానీ సార్లు మాత్రం ఎవరు మార్చరు. మార్చిన వాళ్ళు దొరికిపోతారు. అందుకోసం ఏది మార్చకుండా మనం చూస్తున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. వారితో నేను సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక 4 నెలలే కలుసున్నాము, కానీ పరిచయం మాత్రమే. సార్తో దగ్గరగా ఎప్పుడు సంబంధం లేదు. ఇక రమేష్ అన్న గురించి చెప్తే ఎంత చెప్పినా తక్కువే. మేమిద్దరం ఎన్నడూ గొడవపల్లే, ఎన్నడూ. కానీ నన్ను తిట్టిండు, నాతో కలిసి ఉన్నాడు, నన్ను అన్ని రకాలుగా దూరం పెట్టిండు, దగ్గర తీసిండు అన్నాను సందర్భాన్ని బట్టి. కానీ ఎన్నడూ కూడా రమేష్ అన్న పదవి లోపల ప్రతిసారి నిలబడ్డది జగిత్యాల డివిజన్ ఆనాడు. ఇవాళ జగిత్యాల జిల్లాగా ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు ఆ చేసే అవకాశం, వీరికి రుణ విముక్తి అయినటువంటి అవకాశం కూడా నాకు ఈ సందర్భంగా కల్పించినందుకు ధన్యవాదాలు. తమ్ముడు చెప్పాడు, సంఘం అనేది జిల్లాలో మంచి స్థానంలో తీసుకొస్తామని. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎందుకంటే చురుకైన కార్యకర్తలే కాదు సార్, చురుకైన నాయకులు వాళ్ళు. రాబోయే రోజులే ఎక్కడ కూడా నాయకత్వ లోపం అనేది ఈ జిల్లాలో లేదు. ఎంత వాడుకుంటే అంత కొత్త నాయకులు తయారవడానికి అవకాశం ఉన్న జిల్లా జగిత్యాల జిల్లా. ఏనాటి నుంచో నేను చెప్తున్నాను, ఈనాటికి అదే చెప్తున్నాను. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, సురేష్ కావచ్చు, సతీష్ గౌడ్ కావచ్చు, విజయానందరావు కావచ్చు, గంగాధర్, ఇంకెవరెవరు కావచ్చు, కానీ వీరెవరు ఆ సందర్భాన్ని బట్టి ఉన్నా లేకున్నా సంఘం ఆపకుండా ముందుకు తీసుకుపోయే సత్తా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ నా ముందున్నటువంటి కార్యకర్తలకు ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాను. అటువంటి ఒక్కొక్క కార్యకర్త ఒక 10 మందితో సమానం. తక్కువ చెప్తాను, ఎక్కువ చెప్పి ఇబ్బంది పెట్టకుండా తక్కువ. ఒక కార్యకర్త 10 మందితో సమానం. ఇక్కడ ఉన్న 100 మంది 1000 మందితో సమానం సార్. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఈ జిల్లాలో టీఆర్పీఎఫ్ ఈరోజు మనం బలోపేతం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కార్యకర్తలంతా కలిసినప్పుడు ఖచ్చితంగా అన్ని సంఘాలను దాటి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా మమ్మల్ని ఇద్దరు సంఘ భేదాలు లేకుండా గౌరవిస్తారు. ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా పనిచేసేటప్పుడు ఒక సలహా సూచన ఖచ్చితంగా మా దగ్గర తీసుకుంటారు వాళ్ళు. అది ఏ సంఘం అనే కావచ్చు, అది ఎంత పెద్ద సంఘం అనే కావచ్చు, పెద్దగా చెప్పుకునే వాళ్ళనే కావచ్చు. అన్నా ఇట్లా చేస్తున్నాం, చేయొచ్చా వద్దా, ఏ విధంగా లెటర్ రాస్తే బాగుంటుంది, ఏ విధంగా ఇదంతా వివిధ శిక్షణలో నేర్చుకున్నటువంటిదే. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, అధికారితో ఎట్లా మాట్లాడాలి, ఉపాధ్యాయులతో ఎట్లా మాట్లాడాలి, హెడ్ మాస్టర్తో ఎట్లా ఉండాలి, ఒక టీచర్గా ఒక తల్లిదండ్రులతో మనం ఏ విధంగా కలిసి ఉండాలి, ప్రతి ఒక్కటి శిక్షణలో నేర్చుకున్నాం. ఆ శిక్షణ ఇప్పటికీ రోజు ఇంకా కొత్త నేర్చుకుంటూనే ఉన్నాం. రేపు రాబోయే రోజులలో మీ ఆధ్వర్యంలో మీ సూచనల మేరకు ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. సంఘాల్లో ఈ సంఘాన్ని ఈ జిల్లాలో బలోపేతం చేయడానికి అన్ని అంగులతో మంచి స్థానంలో నిలబెట్టడానికి మా శాయశక్తుల కృషి చేస్తూనే ఉంటాము మీకు తెలియజేసుకుంటూ. ఎంత మాట్లాడినా తక్కువనే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొదటగా వేదికకు ధన్యవాదాలు. ఈ
ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా సోదరులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మొదలైన మధ్యలో కొద్దిగా ఈవెంట్ అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది సార్. అది సంతోషంగా ఉంది. మరి ఇక్కడ చిన్న రమేష్ గారు మరియు సీనియర్ యొక్క ఆధ్వర్యంలో మరి పెద్దల యొక్క అనుభవాన్ని పంచుకొని మరి ముందు పోదాం తెలియజేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఉద్యోగంలో వచ్చినప్పుడు మనం ఇంట్లో చిన్న పిల్లలంటే స్కూల్ పంపడం సంఘంలో తీసుకొచ్చే రమేశాలు సంఘం అంటే అట్లాంటి రమేశాలతో ఇదే అనుభవం ఉంటే అలాగే మైండ్ ప్రకారం సార్కి ఎప్పుడైతే కాలేదు నాటుతో ఉంటుంది సార్ పెట్టిన ప్రతి పోస్ట్ నాటుతో నేను చేస్తాను. అది అనుభవం ముంబై టైగర్స్ జిల్లాలో మీటింగ్ వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా అయితే ఉంటుందో ఈరోజు ఆ సంతోషం నాకైతే చాలా ఉంటుంది. ఆమె హృదయంలో ఈరోజు జరిగే కార్యక్రమం తెలంగాణ అందరి సహకారం ఇలాగే ఉంది. ఎట్లాగూ ఇంతకుముందు ఎంత కార్యకర్తగా పనిచేసినాం ఇక ముందు కూడా రమేష్ కార్యకర్తగా టీఆర్టీఎఫ్ కార్యకర్తగా ఉండాలని పిల్లలందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలకి కార్యక్రమం ఉంటే తొందరగా రావాలని ఆశిస్తుండొచ్చు. నిజంగా అది నా అదృష్టం, మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నా తోటి సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. మిత్రులందరూ చెప్పినట్టుగా ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా అయితే అందరం కలిసిమెలిసి సంఘ కృషి కోసం ఏ రకంగా పాటుపడ్డామో అదేవిధంగా రమేష్ అన్న యొక్క ఆదేశం ప్రకారంగా తన యొక్క నడకలో కూడా మనం వెంబడిస్తూ ఉన్నత స్థానానికి ఈ సంఘాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. కరీంనగర్లో పూర్వస్థితిలో ఉన్నప్పుడు మన సంఘం అంటే రమేష్ అన్న యొక్క నాయకత్వంలో చూసినట్లయితే అందరూ చూసి అసలు ఏంటి అనేటువంటి ఒక దాంతో ఉండేటువంటి వాళ్ళు అటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన ప్రతాప్ రెడ్డి సార్ని చూస్తే నేను 98లో నేను అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినప్పుడు సార్ చూస్తే నాకు ఏంటంటే చేతిలో డైరీ పట్టుకొని ఏ ప్రతి సమస్యకైనా దేనికైనా కానీ ప్రతి మీటింగ్ కి తను వచ్చేసి చాలా విషయాలు అనేది చెప్పేటువంటి వాళ్ళు. నేను కూడా మా బిజినెస్ గురించి తను స్కూల్ అసిస్టెంట్ కోర్సు మిస్ అయిపోయింది. ఆ సందర్భంలో కూడా వారిని సంప్రదించడం జరిగింది. వారు కొన్ని సూచన సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఎట్లా అంటే ఏకైక వ్యక్తి అయినప్పటికీ కూడా మనందరినీ కూడా ఒకే దాడి ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన రమేష్ అన్న గారి నాయకత్వంలో అనేక ఉపాధ్యాయ సమస్యల గురించి చాలా విషయాల గురించి వెళ్ళి అందరికీ ఒక సమానపూర్వకమైనటువంటి పరిష్కారాలు తీసుకొని రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఏర్పడినటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మనందరూ కూడా అన్నయ్య గారితో కలిసి పనిచేసేటువంటి ఒక మంచి అవకాశం మనకు అందరికీ లభించింది. ఇక్కడ ఒక కుటుంబ వాతావరణంలో మనందరం కూడా మళ్ళా ఇంతకుముందు కూడా ఏదైతే కుటుంబ వాతావరణంలో అన్ని విషయాలు కూడా చర్చించుకుని మన సమస్య ఏదైనా సరే దాన్ని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేసేవాళ్ళం. తిరిగి అన్నయ్య గారి యొక్క నాయకత్వంలో మనందరం కూడా ప్రభాకరణ గారు కానీ రమేష్ గారు కానీ తర్వాత ఇక్కడ సీనన్న చిన్న మా కార్యక్రమం మండల ఉపాధ్యాయులందరూ కూడా ఒక ఫ్యామిలీగా ఉండి ప్రతి సమస్య గురించి చర్చించుకుంటూ ఇంతకుముందు పనిచేయగలిగింది. ఈరోజు మళ్ళా అన్నగారి యొక్క ఆధ్వర్యంలో నూతన ఉత్సాహంతో మేమందరం కూడా ప్రాధాన్యత పొందుతామని చెప్పి అలాగే లక్ష్మణ్ సార్ గారి గురించి నేను ప్రశ్నించాను, ప్రతి దగ్గర ప్రశ్నించాను. కోర్టు పోతే కోర్టు నోటీసులు ఇచ్చి ఏ వేదిక మీదకి వస్తావో అని మళ్ళా కొద్దిగా, ఎందుకంటే నేను ఎక్కడ మాట్లాడలేదు. ఇది కుటుంబంలో వచ్చిన కొత్తగా వస్తున్న వెంటనే ధైర్యంగా మాట్లాడిస్తున్నాను. మళ్ళా కొద్ది కోర్టు నోటీస్ ఇచ్చాను. ఎక్కడైనా ఏ చావిట్లైనా నేను అడిగినటువంటి ప్రశ్నలకు నిలబడితే దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడ పోతావు అక్కడ వస్తానని చెప్పేసి నా అడ్వకేట్ ఆయన లెటర్ పంపించాను. మీ అందరికి పంపించాను. అవన్నీ కూడా అంత ధైర్యంగా ఉన్నాను. వాళ్ళు ఏమైందనేది మీకు అందరికి తెలిసినటువంటి
విషయం ఇంకా జరుగుతున్నప్పుడు దాదాపు 2 సంవత్సరాలు నేను బయటకు మీకు తెలిసింది. అన్నకు మొట్టమొదటిసారిగా ప్రతాప్ రెడ్డి సార్కి విషయం తెలియగానే ఆయనకు అప్పటికే తెలిసిపోతుంది ఏమవుతుందని. ఆయన ఉపయోగం మాట్లాడు, నువ్వు ఓత మాత్రం నువ్వు ఎటు పోవద్దు, నువ్వు నాతోనే ఉండాలని. అంటే అన్న ఆ రోజు అన్నడే కానీ చచ్చిపోతున్నప్పుడు మళ్ళీ ప్రాణం పోసినంత మాటలు. అంటే కొట్టుపాల్సింది ఎక్కడెక్కడ ఏమవుతుందో తెలియలేదు. మన గొప్పలో కావచ్చు, నా యొక్క చాలా బలం ఉండొచ్చు కానీ నేను ఒక్కనే ఉన్న సందర్భం లోపల ఊహించలేదు. రమేష్ భాయ్ ఏమో జరుగుతుందట, ఏదైనా జరుగుతుందో ఏడిపోవద్దు, నేను నా దగ్గర రావాలి. అట్లా ఉండడమే కాకుండా భక్తులు అన్న రాములు సార్ అంటే ఇది ఇంటర్నల్గా మాట్లాడుతున్నాను. నేను చాలా సందర్భంలో లక్ష్మణ సార్ అయిపోయినప్పుడు నువ్వు ఓపిక పట్టాలి, నువ్వు అవసరం ఉన్నదని. ఎందుకంటే నేను నీ ఇంటర్వ్యూ కొనంటే లచ్చని, ఎందుకంటే లచ్చని ఇంటర్వ్యూ నేను ఉంటాను. అన్న కూడా ఏమన్నాడంటే ప్రతాప్ గారికి చెప్పినాడు కదా, తొందర వాడాతో కొంచెం ఎటు పోవద్దని చెప్పేసి అన్నాడు. చాలా సందర్భంలో నేనేమన్నా అంటే సార్ ఏదో రాష్ట్రం లోపల ఎవరు పాలన కోరుతున్నాడు కదా, సార్ ఎంతమంది చేసుకుందామంటే దగ్గర కూర్చొని పెట్టుకొని సంఘం బతకాలి, మేము బయటంతా మాత్రమే కాదు మా తర్వాత సంఘం ఉండాలని చెప్పేసి నాకు సముదాయించి నువ్వు తీసుకోవాలని చెప్పేసి. అంటే మనం అనుకోవడమే కాదు, ఇవాళ వేదిక నాకు తొలి వేదిక. ఈ వేదిక మీరుగా మీరు ఇచ్చేటువంటి రాష్ట్ర కమిటీకి, ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి సార్కి, తర్వాత ఎల్లాల లక్ష్మణరెడ్డి సార్కి, ఇప్పుడే మల్లయ్య గారు కూడా వారు కూడా చేశారు, ఇదంతా చేయడం జరిగింది. తర్వాత ఒకటి చెప్తున్నాను, నేను కట్కర్ రమేష్, అన్న కట్కర్ రాదు. అయితే ఇది ఏమున్నది మరి ఎక్కడోడో అని కొంచెం వస్తుంది కదా. అక్కడ నాకు సుబ్బారెడ్డి గారంటే వాళ్ళు కొంచెం మంచి రాగలేమంటే ఎవరైనా కట్కర్ రమేష్ అంటే కట్కర్ రమేష్ దొరుకుతుంది. సార్ మా తమ్ముడు సార్, మా పాల్గొడు సార్ అని చదవగా నాకు ఎంత సీనియర్ వచ్చిందంటే 22 సీనియర్ వచ్చిందండి. తర్వాత ఇంతకుముందు మాట్లాడినట్టు రమణారెడ్డి సార్, ఎందుకంటే నేను ఇది అన్న నేను టైం 1 నిమిషం తీసుకున్నా. సరే ఏమైందంటే పోతుంటే మీకు తెలియదు కాదు కానీ నేను ఇక్కడ మారిపోయాను కదా, టీఆర్టీలో పోయి నేను జిల్లాలో అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అయ్యాను కదా. అంటే దాదాపు 13 నెలలు నేను అక్కడ పనిచేసాను కదా. నా మీద ఏదంటే నాకు కాగితం ఆరోగ్యం వచ్చారు కదా. వీళ్ళు ఇంటర్వ్యూ ఏదో రాష్ట్రం నాదాకా అసలు అనుకున్నా, వీళ్ళు ఇంటర్వ్యూ అనుకున్నాను. ఎప్పుడైతే అంటే అన్న ఎంత రాష్ట్రాలు అంటే వాళ్ళు దెబ్బలు పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు, ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ మొదలు పెట్టాలని. ఆయన చాలా ఓపికతో రమణారెడ్డి గారి సేవని మరవలేను. ఎందుకంటే ఆయన తీసుకొని వెళ్ళిపోతాను అనుకున్నాడు, మనకు తెలియదు అందరూ అనుకున్నాడు. కానీ ఇది ఓపెన్ చేయకుండా ఆయన రాష్ట్ర అధ్యక్షుడే ఉండి నన్ను జిల్లా నుండి రాష్ట్రానికి పోకుండా ఆయన ఉండడమే కాకుండా టైం నేను అందరూ ఉండని చెప్పేసి ఆయన నుంచి ఇక్కడ దాకా తీసుకెళ్ళినటువంటి ఎంత కుట్రలో తెలుసా. నేను పోయినాడు అనాలి, ఏమయ్యా ఆయన దొంగలంతా మీకు సభ్యత్వం మీకు ఇచ్చినాడు అనలేదు. పోయినాడు జిల్లా అధ్యక్షుడు అయినా మీకు అది రాష్ట్రం దాకా వచ్చినట్టు జిల్లాలో ఉన్నాడు. కానీ ఆ రోజు కూడా దొంగలంగా అనలేదు. ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడు అయిందో 5 నిమిషాలలో నన్ను సస్పెండ్ చేసిన కాయదాలని అందరూ పంపించారు. ఎవరు పంపించారు? దీనిలో పంపించారు వీళ్ళందరికీ, అంటే కార్యవర్గానికి పంపించారు. ఎంత కుట్రపాధికారంలో చెప్తున్నాను. అసలు నోటీస్ అయ్యలేదు. అసలు నేను కోర్టు రీచర్ పంపినా, నేను చాలానే చేసిన. నేను నువ్వు ఎక్కడ ఏం చేసినావు అని చెప్పేసి 10 కోట్ల ప్రాణి ఉన్నారు. ఇవన్నీ చాలా అంశాలు, ఇవన్నీ కూడా మనం ఓపెన్ గా అంటే అన్ని విషయాలు మనం మాట్లాడే సబబు కాదు. కానీ ఎందుకంటే వేదిక ప్రకారంగా నన్ను కాపాడుకొని నన్ను మళ్ళా రెక్కలలో పెట్టుకొని పోతున్న పాలన చెప్పినటువంటి పెద్దలందరికీ, తర్వాత సబ్ కమిటీ కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు 2 అంశాలు ప్రధానంగా ప్రతాప్ రెడ్డి సార్ కోరుతున్నారు కనుక మాట్లాడుతున్నప్పుడు మాత్రం మీరు 2 అంశాలను మీరు మాట్లాడాలి. ఒకటి ఇక్కడ ఒకటి ఏదైనా ఒకటి అవగాహన సదస్సులు ఒకటి అన్నారు. ఇవాళ చాలా సందర్భంలో అన్నట్టు ఇవాళ పొద్దులు ఎవరు ఒకటి అన్నారు, ప్రతాపన్న పేరు వస్తే టీఆర్టీఎం రావాలి అంటే వాడకండి. నేను అన్నాను జ్ఞాపకం అన్నా, మీరు జ్ఞానం మీద మీరు రావాలి. అందరూ కూడా కిందించాలి అన్నమాట. సమయం చాలా అయింది. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి కూడా పేరు సంబోధించే సమయం లేదు కాబట్టి అందరికీ నమస్కారం, సభకు నమస్కారం. చాలా మంది వెళ్ళిపోయింది కూడా. ఈ వాస్తవంగా ఈ సాయంత్రం పెట్టుకునే మీటింగ్ కాదు, మొత్తం దేవాల మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండే. చాలా విషయాలు మీతో పంచుకోవాల్సిన అవసరం కూడా ఉండే. కానీ ఇప్పుడంత సమయం లేదు, నాకు అలవాటు లేదు ముఖ్యంగా. కాబట్టి మరొకసారి తప్పకుండా మీతో అభిప్రాయాలు షేర్ చేసుకుంటా. ఒక్క విషయం మాత్రం తప్పకుండా చెప్తాను. కేసీఆర్ ఒకసారి
ఆయన ఎక్కడ కూడా ఎవరిని పోవడంగా చూడలేదు. కానీ చాగంటి కోటేశ్వరరావు మీటింగ్ పోయి ఆయన లేచి మాట్లాడుతా అంటున్నాడు. లేచి సార్ మీ ముందు మాట్లాడాలంటే నాకు భయం అవుతుంది సార్ అన్నాడు. కేసీఆర్ ఎవరి ముందు మాట్లాడాలంటే భయం అవుతుందని నేను వినలేదు. చాగంటి కోటేశ్వరరావు మాత్రం మీ ముందు మాట్లాడాలంటే భయం అవుతుందన్నాడు. ఇప్పుడు మీ అందరి మాటలు విన్న తర్వాత నేను కూడా ఎక్కడ భయపడలేదు, మాట్లాడాలి. డెఫినెట్గా మీ ముందు మాట్లాడడానికి నాకు కొంత ఒక రకమైనటువంటి భయం అని నేను అన్నాను, కానీ అవసరం లేదన్న భావన వచ్చింది. నేను తప్పనిసరి 6 సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే భాగ్యము మా పెద్దలందరి యొక్క సహకారంతో నాకు వచ్చింది. ఆ విషయాన్ని కూడా షేర్ తీసుకునే టైం లేదు. కానీ చాలా రెండే సార్లు కేసీఆర్ మీటింగ్ పెట్టాడు. ఆ 2 మీటింగ్లో నేను 5 గంటల సేపు ఎదురుగా కూర్చొని వినే అవకాశం కూడా వచ్చింది. రాష్ట్రంలో నాయకత్వం ఏ విధంగా ఉంది, రాష్ట్ర నాయకత్వాలు ఏం చేస్తున్నాయి, అక్కడ రాష్ట్ర నాయకుల యొక్క స్థాయి ఏంటిది ఇత్యాది విషయాలన్నీ చాలా క్షుణ్ణంగా నేను అర్థం చేసుకోగలిగినాను. కళ్ళతో ప్రత్యక్షంగా చూడగలిగాను. అవన్నీ చూసినప్పుడు నేను అక్కడ ఏమనుకున్నా అంటే ఉండాల్సినటువంటి నాయకత్వం ఇక్కడ లేదు, రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడ లేరు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా నాకు కనబడ్డది. ప్రతాపన్న నాయుడు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ప్రతాపన్న ఆరోగ్యరీత్యా తను తెలియలేదు కాబట్టి నేను పోయినా, అనుకుంటే నేనున్నా. నా శక్తి సామర్థ్యాలు ప్రతాపన్నతో ఈక్వలే కాదు, సగం కూడా ఉన్నాయని నాకు తెలుసు. కానీ అవకాశము తనకు లేదు కాబట్టి నేను ఉండడం జరిగింది. తన సలహాలతో నేను పనిచేయడం కూడా జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ నేపథ్యం అంతా కూడా మన ఉపాధ్యాయుల యొక్క సమస్యలు కానీ ప్రభుత్వాల తీరు కానీ మనం ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, సృష్టించబడుతున్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ఇవాళ రాష్ట్రంలోనే చాలా గొప్పగా అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని 7,000 30,000 నాటి జీవోని అడిగినా కూడా ఇవాళ వాట్సాప్ నుంచి ఇమీడియట్గా విత్ నో టైంలో పెట్టి ఆ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఉపాధ్యాయులకు ఆదుకునేటువంటి ఒక మేధో సంపత్తి ఉన్నటువంటి ఒక నాయకుడిని మన సంఘంలో పెట్టుకొని అంత గొప్ప నాయకుడిని మన దగ్గర పెట్టుకొని అయినా మనం టీఆర్టీఎఫ్ సఫర్ అయింది. ఒక్క అంశమే చెప్పి నేను ముగిస్తాను. చాలా అంశాలు ఉన్నాయి. దాదాపు 2 గంటలు పడుతున్నాయి నేను చెప్పాలనుకున్నాను. నాకు 2 నిమిషాలు తీసుకుంటాను. అంతటి మేధస్సున్నటువంటి ఒక నాయకుడు తర్వాత ఇవాళ జగ్గాలో చూసిన తర్వాత అంతే గొప్ప ఆర్గనైజేషన్ ఉన్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి రమేష్ భాయ్ మీ అందరి హృదయాలలో ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక ఆత్మీయులాగా, ఒక 100 మంది నాయకుల వీళ్ళు కార్యకర్తలు కాదు. వీళ్ళందరూ సంతదే గారు అన్నారు, చాలా మంది అన్నారు. ఇప్పుడు చేసిన శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇవన్నీ విన్న తర్వాత ఇవాళ ఈ స్థాయిలో కార్యకర్తల్లోకి చూసుకొని పోయేటువంటి ఒక నాయకుడు ప్రతాపన్న లాంటి మేధస్సుకు తోడైతే ఉపాధ్యాయుల సమస్యలు ఉండనే ఉండవు. ఉపాధ్యాయుల సమస్యలు అసలు ఉపాధ్యాయుని వల్ల ఇంతటి దీనావస్థలో మనం చూస్తా ఉన్నాం. నాయకుడిని చూస్తే టీచర్ కపనం, టీచర్లు చూస్తే నాయకుడి కపనం. మెంబర్షిప్ పోతే అనే వస్తుంటాయి మొన్న చిన్నోడు 50 రూపాయలు అడిగితే 100 నల్లమంది అనేటువంటి, అంటే చందాలు అడిగితే మెంబర్షిప్ అడిగితే డొనేషన్లు రాసే పరిస్థితులు వస్తున్నారు తప్ప అంతటి అట్లాంటి వాతావరణాన్ని ఇలా మనము క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం. కారణాలు ఏమైనా కావచ్చు. అటువంటి సిచ్యువేషన్లో
మరి టీఆర్టీఎఫ్ ఎందుకు పుట్టింది, టీఆర్టీఎఫ్ నేపథ్యం ఏంటిది, దీని తాత్విక చింతన ఏంటిది. ఇది 1944లో మద్రాసు రాష్ట్రంలో ఏ విధంగా పుట్టింది. మరి అప్పుడు సమ్మెను నిషేధిస్తే హైదరాబాద్ వచ్చి కేసేసి సమ్మెను సంఘాలని నిషేధిస్తే కేసేసి గెలిచి అప్పుడు ఆ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించినటువంటి చెన్నపాటి లక్ష్మయ్య గారు మొదలైనటువంటి ఉద్యమము మరి మార్క్ బాలకృష్ణమ్మ శ్రీకాకుళం జిల్లా నుంచి ఏ విధంగా ఈ సమాజ శ్రేయస్సు కోసం ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఉండాలి అనేటువంటి ఆ లక్ష్యాలతో ఏ విధంగా ముందుకు తీసుకొచ్చాడు. ఇవాళ మన సంఘాల్లో జరుగుతున్నట్టుగా మార్క్ బాలకృష్ణను ఏ విధంగా సంఘం నుంచి వెలివేయడం జరిగింది. ఇత్యాది విషయాలన్నింటినీ కూడా కొంత సంఘ నేపథ్యాన్ని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది మరొకసారి తప్పకుండా మాట్లాడుతున్నాం. మనకు ఇంకో అవసరం కూడా ఉంది. ప్రతాపన్న జీవులకు సంబంధించినవి కానీ మన సంఘం యొక్క నేపథ్యాన్ని ఈ తాత్విక చింతనను కూడా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భాన్ని కానీ మనం తప్పకుండా చెప్పుకుందాం. ఈ సందర్భంగా ఎక్కువ సమయము తీసుకోకుండా చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్పగా మీరు ఈ జగిత్యాల జిల్లా అనేది ఒక జిల్లా సమావేశంగా లేదు. మొత్తము ఒక ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమం ఎట్లా తరలించారో అట్లా తరలించినట్టుగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. టీఆర్టీఎఫ్ గొప్ప తాత్విక చింతన, గొప్ప నీతి నిజాయితీతోటి ఇందాక మిత్రులు అంతర్గత ప్రజాస్వామ్యం గురించి కొందరు మాట్లాడారు. అంతర్గత ప్రజాస్వామ్యం ప్రతి నాయకుడు కూడా ఇక్కడ కార్యకర్త స్థాయిలోనే పనిచేసేటువంటి ఒక మంచి సంస్కృతి ఉన్నటువంటి సంఘము టీఆర్టీఎఫ్. అలాంటి సంఘంలోకి మీరు వచ్చినందుకు, మీరు మనస్ఫూర్తిగా పనిచేయడానికి, మీ మనసా వాచ కర్మణ అంగీకారాన్ని తెలిపినందుకు మిమ్మల్ందరినీ కూడా మరి ఒక మాజీ అధ్యక్షుడిగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సంఘంలోకి మీ అందరికీ వెల్కమ్ చెబుతూ మరి మరొకసారి కలుసుకుందాం. ప్రతాపన్న మాట్లాడతారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు అమర్, వేదికపైనటువంటి పెద్దలు, ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేయడానికి చేసినటువంటి జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మిత్రుడు కూర రమేష్, తర్వాత అందరినీ సమీకరించి ఇక్కడ అందరం మనం కలుసుకున్నామని చెప్పేసి మోటివేట్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో సురేష్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా అందరికీ పేరు పేరు నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంతకుముందు మిత్రుడు తాడూరు సతీష్ గారు ఒక మాట చెప్పారు. జగిత్యాల జైత్రయాత్ర చాలా ప్రసిద్ధి. జగిత్యాల అన్నప్పుడే జైత్రయాత్ర అనేది ఉంటుంది. టీఆర్టీఎఫ్ జైత్రయాత్ర కూడా జగిత్యాల నుంచి ప్రారంభం. నాకు రమేష్ సంఘరీత్యా దూరం ఉన్న, కుటుంబ రీత్యా, వ్యక్తిగతంగా నాకు చాలా చాలా సన్నిహితులు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2011లో తనపైన ఒక వ్యక్తి తప్పుడు కేసు పెట్టాడు. ఆ తప్పుడు కేసు పెట్టినటువంటి వ్యక్తి నా మిత్రుడే. రోజు పొద్దు మాకు మాట్లాడుకున్నటువంటి మిత్రుడే. ఆ సంఘటన చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి నేను. కానీ అన్ని మాటలు అన్నట్టుగా చెప్పి తప్పుడు కేసులో సాక్ష్యం ఉండి పెట్టించినటువంటి అతన్ని 2011 నుంచి 2018 జూన్ 30 వరకు మాట్లాడలేదు, కలిస్తే పలకరించలేదు. ఆయన వస్తే ఆయన ఉనికిని కూడా గుర్తించలేదు. ఎందుకంటే రమేష్ అనేటువంటి సోదర సమానుడు తప్పు చేయలేదు, తప్పు చేయడు కూడా. అటువంటి వ్యక్తి పైన తప్పు కేసు పెడితే అంత దూరం పెట్టాడు. అది నాకు రమేష్ ఉన్న నా మిత్రులను కూడా పక్క పెట్టాను. అది నాకు రమేష్ ఉన్నటువంటి సమీపం. నాకే కాదు, నా పిల్లలకు, నా మిస్సెస్కి, నా మిస్సెస్ నా సంఘరాజకీయాలు కానీ ఏది పట్టించుకోదా. వచ్చావా నేను, పోతావా కల్పిస్తుంది, ఫస్ట్ కల్పిస్తుంది, ఫస్ట్ కల్పిస్తుంది. కానీ ఫస్ట్ టైం నేను క్రియాశీలకంగా ఉపాధ్యాయ ఉద్యమంలో ఒక 23 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మొదటిసారిగా నోరు విప్పి కష్టం రవి నాకు ఇంటి మనిషి సమానం వదిలే అని చెప్పేసి అంటే ఇంట్లో చొచ్చుకొని వస్తుంది. అందరికీ బాగా సన్నిహితం.
రవి మీరు ఏం చేస్తారో అన్నయ్య మాత్రం రమేష్ అన్నయ్య మాత్రం ప్రెసిడెంట్ చేయండి, రాష్ట్ర అధ్యక్షుడు చేయండి. ఫస్ట్ టైం అన్నది నాకు ఎన్నోసార్లు చెప్పింది, తను వచ్చినట్టుంటే సంఘం నిలబడుతుంది, తను వచ్చినట్టుంటే మీకు ఒక అపవాదు కూడా రాకుండా ఉండేది, మీతోనే వచ్చింది సంఘం మళ్ళీ మీతోనే పోయింది అని చెప్పేసి మీకు అపవాదం వస్తుంది అని చెప్పేసి లక్ష్మణ నేను ఇద్దరితోనే సంఘం వచ్చింది, ఇద్దరితోనే సంఘం పోయింది, అపవాదం వస్తుంది. అలా కాకుండా తను ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే మనం ఒకసారి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎల్పిసి ఫ్రీ హిట్ అయిపోయింది, అది మనకి ఇప్పుడు దొరికించుకోవాలి. మన ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసింది కదా, వాళ్ళ కారణాలు వాళ్ళు ఉండొచ్చు, కానీ అది సహాయకరమైన కారణం కాదు. కావని చెప్పేదానికి మీరే ఉదాహరణ. మీరు ఇప్పటి వరకు దాదాపు ఒక 2 గంటల సేపు మీరు మాట్లాడిందే వాళ్ళు అన్యాయంగా హేతుబద్ధం కానటువంటి కారణాలతో తనను పక్కన పెట్టిందని చెప్పేసి ఎల్పిసి చేసిందని చెప్పేసి అనుకుంటున్నాం కదా, ఆ ఎల్పిసిని మేము జత చేసుకున్నాం. సంఘం చాలా బలోపేతం అవుతుంది. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పాలి. తను అధ్యక్షుడు కాగానే హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ కరీంనగర్లో ఒక సమస్య అడుగుతున్నది, నేను స్టెప్అప్ సంబంధించిన సమస్య. అందరిని ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున ఒక పండగలాగా చేసినందుకు మీకు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ, ఒక మిత్రుడు చెప్పాడు ఏది చాలా మంచి ఆలోచన, ఏది మన సర్వీసులో సంబంధించినటువంటి విద్యా సదస్సు పెట్టండి బాగుంటుందని చెప్పేసి నేనైతే రెడీ సెషన్ తీసుకోవడానికి. అది లీవ్ రూల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా కానీ సబ్జెక్ట్ ముందు చెప్పండి, మీరు ఏర్పాటు చేయండి, నేను రావడానికి సిద్ధం. తప్పనిసరిగా ఆ విద్యా సదస్సులు కూడా జైత్యాల జిల్లాతోనే ప్రారంభం కావాల్సింది కోరుతూ, చాలా సిద్ధం అవుతుంది కాబట్టి చక్కని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు సురేష్ గారికి, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారికి, వారి టీంకి అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పే ముందు జైత్యాల జిల్లా శాఖ పక్షాన ఒక చిన్న విన్నపం. ఎందుకంటే ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక కార్యకర్తగా ఈరోజు రాష్ట్ర శాఖ టీఆర్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన కట్టం రమేష్కు మరియు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన జనరల్ సెక్రటరీ తర్వాత రావు గారికి జైత్యాల జిల్లా శాఖ పక్షాన చిన్న సన్మానం చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. లేదు మా తరఫున గౌరవం స్వీకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మన సురేష్ గారు జైత్యాల జిల్లా శాఖ విస్తృత కార్యవర్గ సమావేశానికి విచ్చేసి ఈ సమావేశాన్ని